హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క పెళ్లి పనులు స్టార్ట్ చేశాము. ఫస్ట్ పెళ్లి పనులు అనగానే మన తెలుగు సాంప్రదాయంలో గుర్తొచ్చేది పసుపు దంచడం. ఈ సాంప్రదాయం మనకు చాలా కాలంగా వస్తుంది, కానీ అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఓల్డెన్ డేస్లో పెళ్లి ఏర్పాట్లు అంటే మొత్తం కుటుంబం, బంధువులు కలిసి చేసేవాళ్ళు. పసుపు దంచడం కూడా అందులో ఒక భాగం. పెళ్లికి యూజ్ చేసే పసుపుని ఇంట్లోనే వాళ్ళే తయారు చేసేవాళ్ళు. ఇలా చేయడం వల్ల పసుపు స్వచ్ఛంగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అండ్ లాజిక్ పరంగా చూస్తే పసుపులో యాంటీబయోటిక్స్ ఉంటాయి, కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా ఉండడానికి అది సహాయపడుతుంది. అందుకే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి పసుపు రాసే ఆచారం వచ్చిందనమాట. అండ్ సంప్రదాయపరంగా చూస్తే పసుపుని శుభానికి, మంగళానికి మంచిదిగా భావిస్తారు. అందుకనే ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు పసుపుతో ప్రారంభించడం మన పెద్దల నుండి వచ్చిన సాంప్రదాయం. ఇంకొక లాజిక్ ఏంటంటే, పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉంటారు కదా, సో పసుపు దంచడం లాంటి కార్యక్రమాలు ఉంటే ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ ఒక చోట కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తారు అని కూడా ఒక చిన్న లాజిక్. అందుకే పసుపు దంచడం అనేది కేవలం ఒక ఆచారంలా కాకుండా ఆరోగ్యానికి, కుటుంబం అంతా ఒక చోట కలవడానికి, శుభానికి గుర్తుగా మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారనమాట. కొన్ని సాంప్రదాయాలు కేవలం నమ్మకాలతో కాదు, వాటి వెనక మంచి ఆలోచనలు, లాజిక్లు కూడా ఉంటాయి. పసుపు దంచడం సాంప్రదాయం కూడా అందులో ఒకటి. ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే, చూసారు కదా, చిన్న ఫంక్షనే అయినా మొత్తం అందరం వచ్చి తలా ఒక చెయ్యేసి అలా మొత్తం పనులన్నీ చక్కచక్క చేసేసుకొని ఇలా రెడీ అయిపోయాము. ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే ఇంకా ఫన్ మూమెంట్స్ అంటూ ఉంటాయి కదా. ఇక్కడ మా చెల్లిని చూడండి, బలవంతంగా కాళ్ళు ముక్కిస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది మా తమ్ముడు. వీడిని సరదాగా రేపు కాళ్ళు కడగాల్సింది నువ్వేరా అని చెప్పి వాడిని కూడా బలవంతంగా కాళ్ళు ముక్కిస్తున్నాము. ఇంతకీ పెళ్లి కూతురు ఏదబ్బా అందరినీ చూపిస్తుంది, పెళ్లి కూతురు ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పెళ్లి కూతురు. పెళ్లి పనులేమో కానీ పెళ్లిలో చాలా పనులే ఉంటాయి. ఊరికే అన్నారా పెళ్లి పనులు అని చెప్పి చేస్తూ ఉంటే వస్తానే ఉన్నాయి. ఇది ఇంకా స్టార్టింగే, పోను పోను ఎన్నెన్ని చెయ్యాలో. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో జరుగుతున్న పెళ్ళి ఇది. అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఎలా చెయ్యాలా, ఎలా ప్లాన్ చేసుకోవాలా అని కూడా చాలా ఆలోచిస్తున్నాము. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి, ముత్తైదువులకి తాంబూలాలు ఇస్తున్నాము. ఈ జనరేషన్లో కూడా ఇలా ఓల్డ్ ట్రెడిషన్స్ ఫాలో అవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న జెన్జీ జనరేషన్కి ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి అని ఒక ఐడియా అయినా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసి మక్క పెళ్లి మంచిగా జరగాలని అందరూ ఆశీర్వదించండి. ఎంతైనా పెళ్లి పనుల్లో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. అది ఇంకా మన ఇంట్లో పెళ్ళైతే ఇంకా పనవసరం లేదు. లాస్ట్ వరకు వీడియో చూసి మా పెళ్లిలో మీరు కూడా పార్ట్ అయినందుకు చాలా ధన్యవాదాలు.